శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ పాలక మండలి అధ్యక్షులుగా నియమితులు కావడం పూర్వజన్మ సుకృతమని చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లిగా తిరుపతి ప్రజలందరి కోరికలు తీర్చి కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ పాలక మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ విడుదల చేసింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా మహేష్ యాదవ్ అలియాస్ మక్కీ మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాలతోనే తనకు ఈ పదవి రావడం జరిగిందని, ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా తనకు రావడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇటు రాయలసీమ నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి అత్యంత పెద్ద సంఖ్యలో గంగమ్మ జాతరకు విచ్చేస్తుంటారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ సిబ్బంది యొక్క సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకొని ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించేందుకు బాధ్యత వహిస్తానని, భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంలో పెద్దపీట వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయం సంబంధించి గతంలో వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుడిని మొత్తం డెమాలిష్ చేసి రెనోవేట్ చేస్తామని అసంతృప్తిగా దాన్ని అసంపూర్ణంగా నిలిపేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 నెలలుగా గుడిని పరుగులు తీయించాం. అభివృద్ధి చెందే దాంట్లో, గుడి కంప్లీట్ చేసే దాంట్లో. అదేవిధంగా టీటీడీ వారు కూడా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారి సహకారంతో 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది. ఈ గుడిని కూడా మిగిలింది కూడా ఈ 3-4 నెలల్లో గుడి అంతా కంప్లీట్ చేసి మహాకుంభాభిషేకానికి చేయించుకొని గుడిని కూడా దినదిన అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్తానని చెప్పి కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై గంగమ్మ తల్లి.